ప్రభువా, ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధికి సమకూర్చారు నాయన. జరగని ఉన్న సువార్త నిమిత్తం మమ్మల్ని సిద్ధం చేయండి. ఈ దినం వాక్యంతో నాతో మాతో మాట్లాడండి. నీ దాసునైన నన్ను మరుగుపరిచి మీరు మీ వాక్యాన్ని బయలుపరిచి మీరు మాత్రం మహిమ పొందండి. కలుషితం లేని మీ వాక్యం, మనిషి మనసును మార్చగలిగిన మీ వాక్యం, మనిషిలో ఉన్న మలినాన్ని కడగలిగిన మీ వాక్యం గొప్పదనైనా ఆ వాక్యపు దెబ్బకి దాటికి తట్టుకొని మా మురికిని కడుక్కోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, గత వారం కాకుండా అంతకుముందు వారం ఆదిమ క్రీస్తు సంఘాలలో ఉన్న భక్తి నేటి సంఘాలలో ఉందా అనే ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. ఒక ఎపిసోడ్ ఆల్రెడీ మీరు విన్నారు. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే మన జియో మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. భక్తి ఎపిసోడ్ 1 అని ఉంటుంది, వినండి. ఈరోజు 2వ ఎపిసోడ్ నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి, మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించండి. మంచి మనసుతో స్వీకరించండి. నేను చెప్పే ప్రతి మాట ఎంతవరకు వాస్తవం అని మీరు కూడా పరిశీలన చేయండి. సాధారణంగా భక్తి అనేది ఎప్పుడు బయటపడుతుందంటే లోకపరంగా పండగలు వచ్చినప్పుడు భక్తి అనేది బయటపడుద్ది. అందుకనే వరల్డ్ వైడ్గా జరిగే గొప్ప పండుగ ఏదైనా ఉందా క్రిస్టియానిటీలో అంటే క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీ జరిగితే 26వ తేదీ ఈ న్యూస్ మీడియా వాళ్ళు అందరూ కూడా, ఒక ప్రింట్ మీడియా కానివ్వండి, లేదంటే బ్రాడ్కాస్ట్ చేసే టెలివిజన్ టీవీ మీడియా కానివ్వండి, మాధ్యమాల ద్వారా ఏమని న్యూస్ చెప్తారంటే, పురాతన కట్టడమైన సిఎస్ఐ చర్చిలో వేలాది మంది భక్తులు తరలి వచ్చి, ఎవరంట, వేలాది మంది భక్తులు తరలి వచ్చి క్రీస్తు పర్వదినాన్ని ఆనందంగా సంతోషంగా జరిపారు. ఇప్పుడు ఆ పండగ రోజు వచ్చిన జనము, వారి వాతావరణము, వారి వస్త్రాధరణ, వారు పాడిన పాటలు, వారు వేసిన వేషాలు, ఇవన్నీ చూసి అక్కడ జరిగింది పండగ. ఆ పండగ వల్ల దేవుడికి సంతోషం, దేవునికి ఆనందం. ఎందుకంటే వచ్చి పండగ చేసింది ఎవరు? భక్తులు కదా. అందుకని భక్తులతో కిటకిటలాడిపోయిన మందిరం, ప్రార్థనా స్థలాలు అని మనం న్యూస్ మీడియాలో వింటూ ఉంటాం. అంటే పండగలో సంతోషపడేవారు భక్తులు, పండగ పేరిట ఆనందపడేవారు భక్తులు, పండగ రోజే బయట మనకు కనబడేవాళ్ళు భక్తులు అని లోకానికి తెలిసిపోయింది. అయితే ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం. మనం ఏం ఆలోచించాలంటే, భక్తుడు అనేవాడు పండగ చేయాలనా? మొదటి ప్రశ్న బాగా ఆలోచించాలి. ఒకవేళ పండగ చేస్తే ఈ భక్తుడు తన కోసం చేయాలా, లేకపోతే దేవుడి కోసం చేయాలా? అమ్మమ్మ, నా ప్రశ్నలు వినండి. భక్తుడు అయితే పండగ చేయాలా? మొదటి ప్రశ్న. రెండోది, ఈ పండగ భక్తుడు అనేవాడు తన కోసం చేసుకోవాలా, దేవుడి కోసం చేయాలా? మూడోది, బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి కదా, మరి అయ్యే చేయకుండా క్రిస్మస్ ఒకటి, ఈస్టర్ ఒకటి ఎందుకు చేస్తున్నారు? వింటున్నారా? బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి. బైబిల్లో లేని క్రిస్మస్ పండుగ, బైబిల్లో లేని ఈస్టర్ పండుగ, ఏం పండుగలు ఎక్కడ చేయలేదు ఎవరు. ఆదిమ సంఘం ఎక్కడ ఈస్టర్ను పండుగగా చేయలే, యేసు పుట్టుకున్న పండుగగా చేయలే. పాత నిబంధనలు బోల్డ్ అన్ని పండుగలు ఉన్నాయి, అవేవి ఇప్పుడు చేయట్లేదు. బైబిల్ చెప్పని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మూడోది,
కొత్త నిబంధనలో ఆదిమ అపోస్తులు చేసిన పండగ ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే ఆ పండగ ఏంటి? ఆ పండగ మనం చేస్తున్నామా లేదా? 3 మాటలు మనకు తెలిస్తే ఈరోజు నా ప్రసంగం ముగిసినట్టే. వింటున్నారు కదా? భక్తులైతే పండగ చేయాలా? చేస్తే ఎవరి కోసం చేయాలి? ఎవరిని సంతోషపెట్టడం కోసం చేయాలి? దేవుడి కోసమా, తన కోసమా? మూడోది, క్రొత్త నిబంధన కాలంలో అపోస్తులు ఆదిమ సంఘం ఏదైనా పండగ చేసిందా? చేస్తే ఏ పండగ చేసింది? ఆ పండగ మనం చేస్తున్నామా లేదా? మొదటిది. బైబిల్లోకి వెళ్ళి కొన్ని పండుగలు మనం చూద్దాం. దయచేసి అందరూ మీ బైబిల్ ఓపెన్ చేయండి. నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా పరిశీలన చేయమని నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. అందరూ ఓపెన్ చేద్దాం. లేవ్యకాండం 23వ అధ్యాయం తీద్దామండి. లేవ్యకాండం 23వ అధ్యాయం 34వ వచనం చదువుదామండి. అందరం చూద్దాం. బైబిల్ అందరం చూద్దామండి. లేవ్యకాండం 23వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. ఎవరితోనంట? ఇది ఎవరితో చెబుతున్న మాట? భూమి మీద అప్పటికి ఇశ్రాయేలీలు కాకుండా ఇంకెవరు లేరా? ఇశ్రాయేలీలు జాతి ఒక్కటే ఉందా? అమోరీలు లేరా? కనానీలు లేరా? పెరిజ్జీలు లేరా? హివ్వీలు లేరా? హిత్తీలు లేరా? మోయాబీలు లేరా? చాలామంది అన్యులు లేరా? ఉన్నారు. కానీ ఇది కేవలం ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీలకి. బాగా వినాలి. తన ప్రజలైన ఇశ్రాయేలీలకి, ఆ జాతికి మాత్రం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదువక్క అమ్మా. ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 రోజులు యెహోవాకు పండుగ జరపాల. ఏ పండుగ అది? పర్ణశాలల పండుగ జరపాల. ఎన్ని రోజులు? 7 రోజులు. పర్ణశాలల పండుగ ఎన్ని రోజులు? అదేటమ్మా అప్పుడేగా చదివారు. పర్ణశాలల పండుగ ఎన్ని రోజులు చేయమన్నాడు? 7 రోజులు చేయాలి. ఎవరు చేయాలి? ఇశ్రాయేలీలు చేయాలి. ఓకే. ఇక్కడ మీరు ఏమన్నా గమనించారా? పండగ ఎవరికి చేయాలి? చూడండి, ఒకసారి చూడండి బైబిల్లో. ఎవరి కోసం చేయాలి పండగ? భక్తుడు కోసమా, దేవుడు కోసమా? అది పట్టుకోండి. నమస్కారం ఇలా చూడండి. నమస్తే. ఒకసారి అది పట్టుకోండి, వదలకండి. యెహోవాకు పండగ చెయ్యాలి. పండగ ఎవరికి చేయాలి? నీ కోసం నువ్వు చేసుకునేది కాదా? నీ కోసం చేసుకునేది పండగ కాదా? కాదు. మరి పండగ ఎవరి కోసం చేయాలి? భక్తుడి కోసమా, దేవుడి కోసమా? పండగ దేవుడి కోసం చేయాలి. ఇది మిస్ అవ్వకండి. రైట్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఏ పండగ చేయమన్నాడు? ఎన్ని రోజులు చేయమన్నాడు? ఆ పండగలో టోటల్గా ఏం కనపడాలని దేవుడు కోరుకున్నాడో చూడండి. పాత నిబంధనలోనే ఆ పండగలో దేవుడు టోటల్గా ఏం కనిపించాలి, ఆ పండగలని దేవుడు కోరుకున్నాడో, ఏం కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒకసారి మీరు చూడండి. అక్కడే వ్రాయబడిన మాట 35వ వచనం. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా. నా బైబిల్ మారింది. నా బైబిల్ ఇది మారింది. ఇంకా ఓకే. చాలండి. ఇప్పుడు మొదటి దినము పరిశుద్ధముగా అన్నాడు. చివరికి వచ్చేసరికి 36వ వచనంలో ఏమన్నాడు? 7వ దినము. అంటే మొదటి దినము నుండి 7 దినాల వరకు ఆ పండుగలో నాకు కనపడాల్సింది ఏంటి? పరిశుద్ధత. పర్ణశాలల పండుగ దేవునికి చేయాలి. ఈ చేసే వాళ్ళందరిలో దేవుడికి ఏం కనపడాలి? పరిశుద్ధత ఒక్కటే కనపడాలి. అది లేకుండా మీరు ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఎన్ని నైవేద్యాలు వేసినా, ఎంత కానుకిచ్చినా దేవుడు వాటిని లక్ష్య పెట్టడు.
బాగా వినాలి. పండుగ ఎవరికి చేయాలి? దేవుడు చేయాలి. పర్ణశాలల పండుగలో టోటల్గా 7 దినాలు కనిపించాల్సిందేంటి? పరిశుద్ధత. ఓకే, ముందుకు వెళదాం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం తీద్దామండి. అందరం తీశారా? 16వ వచనం చూద్దామండి. కిందికి వెళ్ళి నా బైబిల్ తీసారా, సెల్ఫ్లో ఉంటుంది. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 16వ వచనం. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. అమ్మా 14 అంటే జనవరి అనుకుందాం మన భాషలో. జనవరి 14న మామూలుగా మనకి ఇక్కడ ఇండియాలో సంక్రాంతి ఉంటుంది. కానీ వాళ్ళని ఏం చేయమన్నాడు దేవుడు అంటే, మీకు అర్థం కావడానికి జనవరి అని సంబోధించాను. బిబ్లికల్గా మొదటి నెల వాళ్ళ లెక్కలో, యూదు లెక్కలో వేరు. రైట్. మొదటి నెల 14వ తేదీ పస్కా పండుగ ఆచరించాలన్నారు. 16:10 కదమ్మా. చదవండి. 16 చదవండి. ఇక్కడ కూడా ఒకటి 16 వచనంలో చూడండి. పండుగ ఎవరికి చేయాలంట? నోటీస్ చేయండి. ఇది యెహోవాకు పండుగ చేయాలి. పండుగ ఎవరికి చేయాలి? ఎవరిని సంతోషపెట్టడం కోసం చేయాలి. వెరీ గుడ్. మొదట చేసిన పర్ణశాలల పండుగ టోటల్గా పండుగలో ఏం కనిపించాలని కోరుకున్నాడు? పరిశుద్ధత. ఇక్కడ కూడా ఏం కోరుకుంటున్నాడు? పస్కా పండుగ కదా ఇది, పస్కా పండుగ కదా. ఇందులో దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి దయచేసి. 19వ వచనం ఏమో బాగా చూడండి. 18లో కూడా చూడండి. మొదటి దినము పరిశుద్ధ సంఘముగా. అంటే ఇందులో కూడా ఏం కోరుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధత. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఏమంటున్నాడు తెలుసు? 19 చివరి లైన్లో, మీరు అర్పించేది ఏదైనా కూడా, మీ అర్పించే వారిలో కూడా అవి మీకు కలిగిన వాటిలో ఏవైనా కూడా నిర్దోషమైనవై ఉండవలెను. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధత. రెండోది ఏంటి? నిర్దోషత్వం. అంటే ఏ దోషము మీలో నాకు కనబడకూడదు అన్నాడు. అంటే దేవుడు పండగలో ఇశ్రాయేలీయులను కోరుకునేది పరిశుద్ధత. రెండోది ఇంకొకటి, ఒక మెట్టెక్కం, నిర్దోషత్వం. అంటే మనలో ఏమి కల్మషం, కలుషితం, దోషం, పాపం ఉండకూడదు. పండుగ ఎవరికి చేయాలి? ఎవరిని సంతోషపెట్టడం కోసం చేయాలి. వెరీ గుడ్. మరొక మాట, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై. ఇది ఏ పండుగ అంటే? ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ద్వితీయోపదేశకాండం, వారాల పండుగ. ఏం పండుగ ఇది? వారముల పండుగ. ఈ పండుగ కూడా ఎవరికి చేయాలి? భక్తుడు తన కోసం చేసుకోవాలా, లేదంటే దేవుడి కోసం చేయాలా? రైట్. నీ దేవుడైన యెహోవాకు ఎవరికి చేయాలంట పండుగ? 10వ వచనంలో పండగ దేవుడు చేయాలి. అమ్మమ్మ దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి. ఎవ్వరు మీకు చెప్పరు, ఎవ్వరు చెప్పరు. జాగ్రత్తగా వినండి. దేవుడికి చేయాలంటే పండగ. ఏమండి, ఈ పండగలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి దయచేసి. ఒక పదం కనపడుతుంది చూడండి. స్వేచ్ఛగా అనే పదం ఉంటుంది చూడండి. అండర్లైన్ చేయండి. ఎన్నో వచ్చిన అమ్మది 10వ వచనం 2వ లైన్ చూడండి. ఆ పండుగలో ఏం కనపడాలంటే, అంటే ఇప్పుడు గోపి చెప్పినట్టు ఇంటికి 500, లేకపోతే మనిషికి 10 రూపాయలు, లేదంటే కరెంటు బిల్లు 50 రూపాయలు, 100 రూపాయలు అలా చెప్పరే. కాదు, పండగలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే, స్వేచ్ఛగా నువ్వు ఇవ్వగలిగినంత 10,000, 20,000, 30,000, 1,00,000 రూపాయల
నీ శక్తి కొలది పండగలో ఏం చేయాలా? దేవుని కోసం ఇవ్వాలి, అయ్యగారి కోసం కాదు. వినాలి, పండగ చేసేది ఎవరి కోసం? ఇచ్చే కానుక ఎవరి కోసం? ఏదో పాస్టర్ గారు తినేస్తున్నాడు, ఆడు సుఖపడుతున్నాడు, బాగుపడుతున్నాడు, ఆడి కోసం ఇవ్వకండి. అలాగ అనుకోకండి. అసలు మీరు పండగ చేసేది దేవుడి కోసం అయితే, ఇచ్చేది కూడా దేవుడి కోసం అయితే, ఆ ఇచ్చేది కూడా ఎలాగ ఉండాలంట? పండగలో నీ హృదయం చూస్తున్నాడు. అంటే దేవుడు పండగలో నీ నుండి కోరుకునేది ఏంటి? హృదయం. ఏం కోరుకుంటున్నాడు? ఎలాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు అంటే, ఎవడి బలవంతం లేకుండా, ఎవరి ఫోర్స్ లేకుండా స్వేచ్ఛగా నువ్వు ఇచ్చేది దేవునికి సంతోషంగా ఇవ్వాలి. ఇది ఏం చేయాలంట? 12వ వచనం చూడండి. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను అన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు దాసుడవు, నేను ఇప్పుడు స్వతంత్రుడిగా చేశాను నిన్ను. ఒకప్పుడు దాసుడవు, ఒకటి కింద బతికేవాడివి నువ్వు, కానీ ఇప్పుడు ఒకడికి ఇచ్చే స్థితిలో నిన్ను పెట్టాను. కాబట్టి అది గుర్తు చేసుకొని ఈ పండగని మీరు ఆచరించండి అన్నాడు. ఇంతటితో చాలు. మీకు టోటల్గా అలాగా బైబిల్లో ఉన్న పండగలన్నీ మీరు చూసుకోండి. ఏమర్థం అవుతుందంటే, పండగ అనేది భక్తుడు తన కోసం చేసుకునేది, తన సంతోషం కోసం చేసుకునేది కాదు. మరి పండగ అనేది ఎవరి కోసం చేసేది? దేవుని కోసం చేసేది. టోటల్గా ఈ పండగలో ఏం కనపడుతుంది మనకి? ఏమండి, మీరు ఇచ్చే వస్తువులు చూడటంలా, మీరు వేసుకునే బట్టలు చూడటంలా, మీరు చేసే కార్యక్రమాలు చూడటంలా. మరి ఏం చేస్తున్నాడు దేవుడు? మీరు మొదటి దినం మొదలుకొని సంపూర్తిగా 7వ దినం వరకు మీలో నాకు ఒకటి కొట్టొచ్చినట్టు కనపడాలి. అదేంటంటే పరిశుద్ధత. రెండోది నిర్దోషత్వం. మూడోది మీరు చేసేది స్వేచ్ఛగా చేయాలి. రైట్. పండగ చేయమన్నాడా దేవుడు? ఇశ్రాయేలీయుల్ని పండగ, నాకు పండగ చేయమన్నాడా లేదా? నాకు పండగ చేయమన్నాడా? రైట్. ఇప్పుడు అదే దేవుడు ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడో ఒక మాట చూద్దాం. ఆమోసు గ్రంథం, అదే ఇశ్రాయేలీయులతో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుదాం. అమ్మ అందరం చూద్దామమ్మా దయచేసి. ఆమోసు గ్రంథం. 2 రోజులు సువార్తలో కూడా అద్భుతమైన ప్రసంగాలు మీరు వినబోతా ఉన్నారు. మీరు కని విని ఎరుగని సంగతులు సువార్తలో అద్భుతమైన ప్రసంగాలు మీరు వినబోతా ఉన్నారు. తమ్ముళ్ళు వచ్చిన తమ్ముళ్ళు ప్రసంగం చేస్తారు, నేను మాట్లాడతాను. స్త్రీలలో కూడా మీకు అవకాశం ఇస్తాను. ఎవరైనా ఒకిద్దరు స్త్రీలు మాట్లాడవచ్చు. దయచేసి మీరు కూడా సిద్ధపడండి, మీ పేర్లు ఇవ్వండి. 2 రోజులు ప్రభు సన్నిధిలో మనం గడుపుతున్నాం. దేవునికి మనం మాట ఇచ్చాం సంఘంగా. అయ్యా, సంవత్సరానికి 1 నెల, సంవత్సరంలో 1 నెల 2 రోజులు సువార్త చేస్తామని దేవుడికి మాట ఇచ్చాం. మాట నిలబెట్టుకోండి, జాగ్రత్త. దేవుడికి ఇచ్చాం మాట. ఓకే, రైట్. ఇప్పుడు పండగలు చేయమన్నది దేవుడే, నా కోసం చేయమన్నది దేవుడే, ఎలా చేయాలో అనేది కూడా దేవుడు చెప్పాడు. అలా చేయమన్న దేవుడు ఆమోసు గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడో చూద్దాం. 5వ అధ్యాయము 21వ వచనం నుండి. అమ్మ అందరు తీశారా? మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను అన్నాడు, వాటిని నీచముగా ఎంచుచున్నాను అన్నాడు. ఒకసారి ఆగుదామన్న. అసలు పండగలు చేయమన్నది ఎవరు? దేవుడే. ఎవరి కోసం చేయమన్నాడు? దేవుడి కోసం చేయమన్నాడు. ఎలా చేయమన్నాడో కూడా నేను చెప్పాను, ఇంక వివరణ అక్కర్లేదు. మరి చేయమన్న దేవుడే ఇక్కడికి వచ్చేసరికి ఆమోసు గ్రంథంలో ఏమంటున్నాడు? మీ పండగలంటే నాకు అసహ్యం. మీరు చేసే పండగలు ఏమన్నాడు? నాకు అసహ్యం, నాకు చాలా నీచం అన్నాడు. నీచమైనవి మీ పండగలు. ఇలా మాట్లాడినామండి. మీ పండగలు నీచమైన పండగలు, మీ పండగలు అసహ్యమైన పండగలు అన్నాడు. పైపిచ్చి ఏమన్నాడు తెలుసు? అక్కడ మీరు పండగల పేరటి చేసేది ఏది కూడా నేను ఆఘ్రానించను అన్నాడు. అంటే నేను స్వీకరించను అన్నాడు. అసలు నాకు ఇష్టం లేదన్నాడు. ఏం చేద్దాం? అదేటమ్మా, క్రిస్మస్ పండుగ చేద్దామా? జనవరి పండుగ చేద్దామా? ఈస్టర్ పండుగ చేద్దామా? మాట్లాడరేంటమ్మా?
ఆ 3 చేద్దామా? ఇంక అసలేం పండగలు లేవా? అసలు ఎందుకు అన్నాడు ఈ మాట? ఎందుకు అన్నాడు? ఏమ్మా, ఇప్పుడు మన పండగ దగ్గరకు వద్దాం. తర్వాత వీళ్ళని ఎందుకు అసహించుకున్నాడో, మీ పండగలంటే నాకు అసహ్యం ఎందుకు అన్నాడో, మీ పండగలంటే నాకు నీచమని ఎందుకు అన్నాడో, నేను ఆఘ్రానించినని ఎందుకు అన్నాడో, ఏమండి నాకు అసలు మనసే లేదని ఎందుకు అన్నాడో మన పండగ దగ్గరికి వద్దాం. జనరల్గా ఓపెన్గా మాట్లాడుకుందాం. డిసెంబర్ 25 పండుగ. డిసెంబర్ 25 పండుగ మన చుట్టాలంతా మనం కేకేసుకుంటాం. సాధారణంగా పల్లెటూర్లలో ఉన్నోళ్ళు ఏం చేస్తారో తెలుసా? క్రిస్మస్ కంటేనే ఖచ్చితంగా తాపి పనులకి ఇల్లోళ్ళు కానివ్వండి, కూలినాలి పనులకి ఇల్లోళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా క్రిస్మస్ కంటే మా పల్లెటూర్లలో మా సైడ్ మాత్రం ఊర్లోకి వచ్చేస్తారండి. అర్థమవుతుందా? రైట్. ఆ ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు, ఆ ముందు రోజు కానీ దానికి ముందు రోజు కానీ ఏం చేస్తారంటే, పల్లెటూర్లు కాబట్టి టౌన్కి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ బట్టలు తెచ్చుకుంటారు, కొత్త బట్టలు తెచ్చుకుంటారు, వంటకు కావలసినటువంటి సామాగ్రి తెచ్చుకుంటారు. సేమ్యా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. పల్లెటూర్లలో ఆ ఒక్కరోజే కదా ఆనందం. బట్టలు తెచ్చుకుంటారు, తర్వాత వంటకు కావలసిన సామాగ్రి తెచ్చుకుంటారు, చుట్టాలు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కలిపి తెచ్చుకుంటారు. ఆ తర్వాత వారం ముందు నుంచి జరిగేటువంటి హంగామా, యూత్లో జరిగే హంగామా, స్టార్లు కడతారు, లైటింగ్ పెట్టుకుంటారు. అర్థమవుతుంది కదండి? ఇంకా ఆడవాళ్ళు అయితే ఇల్లు శుభ్రం చేసుకుంటారు, బూజులను దులుపుకుంటారు, అవసరమైతే డబ్బులు ఇచ్చి వాళ్ళు వేసుకుంటారు, వీళ్ళు వేసుకునే పని అయితే వీళ్ళు వేసుకుంటారు. తర్వాత ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా తోమేసుకుని నీట్గా రెడీ తప్పేం లేదు, తప్పలేదు. అలాగే ముందు వాచ్ నైట్ సర్వీస్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోద్దండి. ఏమండి? దీనికోసం అందరూ సిద్ధపడతారు. ఇక ఈ స్టార్ దగ్గరకు వచ్చేసరికి ఒక పేట ఉంటే ఆ పేటలో కూడా మళ్ళీ పార్టీలు ఉంటాయి. ఒక పేటలోనే ఏముంటాయి? పార్టీలు ఉంటాయి. పార్టీకి తగ్గట్టుగా సంఘాలు ఉంటాయి. ఒక పాస్టర్ గారు ఒక పార్టీకి కొమ్ము కాస్తాడు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ మధ్య పార్టీ స్టార్లు కూడా వచ్చినాయి. మొన్ననే గుంటూరులో తలకాయల బద్దలు కూడా వేసుకున్నారట. ఏమండి? టీడీపీకి సంబంధించిన స్టార్ అనుకో, అది ఎల్లో కలర్లోనే ఉండాలా. వైసీపీకి సంబంధించిన స్టార్ అనుకో, అది ఆ జెండా కలర్లో ఉండాలా. ఇప్పుడు ఈ స్టార్లలో కూడా ఒకడు పెద్దగా కడితే దానికి మించిన అది ఉండాలి. అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగలోకి ఏం కూడా వచ్చి దూరిపోయింది? రాజకీయం రంగు కూడా ఏమైపోయింది? దూరిపోయింది. ఈ యూత్ వాళ్ళు దెబ్బలాట. అలాగే సంఘానికి లైటింగ్ బిగ్గా పెడితే మేము ఇంకా బిగ్గా పెడతాం. ఏమండి? పల్లెటూరులో ఎలాగ ఉంటుందంటే, ఒక 50 బాకాలు పెట్టాడు అనుకోండి ఈ సంఘపోడు, ఆ సంఘపోడు 100 బాకాలు ఎడతాడు. నిజమండి, నేను చెప్పేది పచ్చి నిజమండి, అబద్ధం ఆడటం లేదండి. నేను 100 బాకాలు ఎట్టేస్తాడు. సౌండ్ ఎవరు బిగ్గా పెడితే వాళ్ళు గొప్పగా పండుగ చేసినట్టు. ఎలాగైతేనే మా వాచ్ నైట్ సర్వీస్లో సగం ప్రోగ్రామ్స్ ఉంటాయి, క్రిస్మస్ రోజు సగం ప్రోగ్రామ్స్ ఉంటాయి. అన్నీ కుదరవు కదా మరి. ఏమండి? రైట్. ఇక వాచ్ నైట్ సర్వీస్లో మామూలుగా ఉంటుంది, క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది కదా. రక్షకుండు దహించి అట మన కొరకు బరమా అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చేస్తుంది. ఎందుకంటే మరుసటి రోజు అంతా ఎక్కువ అడవుడు ఉంటుంది. ముందు రోజే సందాలన్నీ పోగు చేసేస్తారు, చిట్టి అంతా రాసేసుకుంటారు, వచ్చిన దాన్ని బట్టి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారండి. ఆ రోజు మీరు చూడాలి, నమ్మండి, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీకు కనబడేది ఇదే. ప్రారంభ ప్రార్థన, పాటలు అన్నీ వింటున్నారు కదా. జరిగే ప్రోగ్రాం అంతా యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను నేను. ఆ తర్వాత చిన్నపిల్లలు, ఆ తర్వాత యూత్, ఆ తర్వాత పెద్దోళ్ళు, ఎవరికి అవకాశం ఇవ్వకపోయినా మళ్ళీ గొడవ. అందుకని అన్నీ అయిపోయిన తర్వాత ఇక డ్యాన్స్, బేబీ డ్యాన్స్ అనేది మొదలవుతుందండి. మొదలవుద్దా అవదా? అవుతుంది. ఇక ఈ నృత్యాలు, ఈ డ్యాన్సులు, ఆ నాటికలు, ఏమండి, వాటిల్లో బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. ఈలోపు ఒక పెద్ద మనిషి వచ్చి అయ్యగారిని తొడపాశం పెడతాడండి. అయ్యగారికి ఏం పెట్టాడు? అదేటమ్మా అలాగున్నారు, తొడపాశం తెలీదా? గిల్లాడండి. ఏటయ్యా గిల్లావంటే, టైం అయిపోయింది, భోజనం, అందరూ నిద్రపోతున్నారు, పిల్లలు సగం మంది పడుకున్నారు, ముసలు ఒకళ్ళు వెళ్ళిపోతున్నారండి, ఇక టైం లేదండి, చక్క పెట్టేయాలి. వాక్యం ఏది? వాక్యం లేదు. ఇప్పుడు మనం కొత్త బట్టలు వేసుకోవడం తప్పు కాదు, నీకుంటే రోజు వేసుకో. కానీ పండగ పేరుతో నీ బ్రతుకు మారకుండా బట్ట మారుతుంది చూసావా, అది దేవునికి అసహ్యం.
ఇల్లు శుభ్రం చేసుకోవడం తప్పు కాదు, చేతనైతే ఓపుకుంటే రోజు చేసుకో. కానీ ఆ పండగ రోజే వేషధారణ బతుకుతున్నావు చూసావా, ఆ రోజు మాత్రమే చుట్టాలు వస్తున్నారని శుభ్రం చేస్తున్నావు. దేవుడి కోసం ఏం చేస్తలేదు. దానికంటే ఈ ఇంటిని ఇంకా శుభ్రం చేసుకో. ప్రతిదీ ఆపోజిట్గా ఆలోచిస్తే దేవుడికి ఎందుకు అసహ్యం వేస్తుందంటే, జనాలు తమ కోసము తమ మెప్పు కోసము పండగలు చేసుకుంటున్నారు, నా కోసం ఎవ్వరు చేయట్లేదు. దేవుడికి పండుగ దినాలు ఎందుకు నీచంగా కనపడ్డాయంటే, దేవునికి పండుగ దినాలు ఎందుకు అసహ్యంగా కనిపించాయంటే, ఎవడి బడాయి వాడు చూపించుకుంటున్నాడు. అంటే పండుగ ఎవడి కోసం చేసుకుంటున్నాడు? ఎవడి కోసం వాడు చేసుకుంటున్నాడు, ఎవడు గొప్ప కోసం వాడు చేసుకుంటున్నాడు. వేషధారంతో కూడింది పండుగ అంతా కూడా. ఎలా ఉంటుంది తెలుసా? అంత మేకప్పే, బతుకు మారదు. నిజంగా మీరు నమ్మండి, ప్రపంచములో అత్యధికంగా మందు అమ్ముడు పోయిన రోజు ఏదైనా ఉందా అని అంటే ఈరోజు చెప్పండి నమ్మలారా, క్రిస్మస్ రోజు. తాగిన భక్తులు ఎవరు? అదేంటండి, తాగిన భక్తులు ఎవరు? క్రిస్మస్ పండుగ జరుపుకునే భక్తులే. ఎందుకు వేసింది అసహ్యం దేవుడికి? దేవుడికి పండగ చేయాల, నీ కోసం, నీ సంతోషం కోసం. మందు ఎందుకు తాగావు? నీ సంతోషం కోసం. కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నావు? నీ సంతోషం కోసం. స్కిట్లు ఎందుకు వేసుకున్నారు? మీ సంతోషం కోసం. పెద్ద పెద్ద స్టేజీలు ఎందుకు వేసుకున్నారు? మీ సంతోషం కోసం. నాటికలు ఎందుకు వేసుకున్నారు? మీ సంతోషం కోసం. మీ బ్రతుకులు ఏం మారలా, పైకి మాత్రం భక్తిగా కనపడుతున్నారు. అందుకంటాడు కదా తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో ఏమంటాడు? పైకి భక్తి గల వారి వలె ఉండి తాని శక్తిని ఆశ్రయించు. భక్తిలో శక్తి లేదేళ్ళల్లో, పైకి మాత్రం భక్తి. అందుకని దేవుడికి ఏం వేసిందో తెలుసా? అసహ్యం వేసింది. అంతటితో బాలే, పేర్లు చదివింపు కార్యక్రమాలు ఉంటాయి కదా, మరి పట్టి రాసుకున్నారు కదా. పొల్లమ్మ చెప్పండి, ఈ దేవుని కార్యక్రమానికి 100 రూపాయలు ఇచ్చింది. దేవుడు వారిని వారి కుటుంబాన్ని సలగా ఎల్లవేళలా ఆశీర్వాదించి దీవించునుగాక. ఎల్లయ్య 1000 రూపాయలు ఇచ్చాడు, ఒక రైస్ బ్యాగ్ ఇచ్చాడు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని. ఇందులో ఎంత పోయింది మళ్ళీ టైం? ఈ చెట్ట అంతా చదవాలంటే ఒక 150 పేర్లు ఉంటాయండి. 2 ప్రసంగాలు చేసి ఇచ్చు. ఇదంతా ఈ టైంలోనే కొట్టేస్తారు. ఈ పేరు చదవలేదనుకోండి, ఆవిడకి ఆనందం ఉండదు. మరి అంతమందిలో పేరు చదవాలా, ఆవిడ చెవికి పడాలా, వినబడుతుందా? పడితే అప్పటికి ఆవిడ కోత ఉబ్బి కొద్దిగా తబ్బిబ్బయి కింద పడి గిలగిల కొట్టుకుంటే కానీ ఆనందం ఉండదు ఆవిడకి. అలా ఉండాలా. ఈ పండగ అంతా ఎవరికి రాబోయి అంటే మన సంతోషం కోసం. అసలు పండగ ఎవరి సంతోషం కోసం చేయాలి? బిబ్లికల్గా చెప్పండి, బైబిల్ పరంగా ఎవరి కోసం చేయాలి పండగ అంటే? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఏమర్థమైంది? ఆమోసు గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన? పండగ చేయాల్సింది నా కోసం. కానీ అటు ఇశ్రాయేలీలు, నేటి క్రైస్తవులు పండగ ఎవరి కోసం చేసి ఉంటారు? అదేటమ్మా అలాగున్నారు? దేవుడి కోసం చేయలే. మరి ఎవరి కోసం చేశారు? వారి కోసం, వారి ఆనందాల కోసం, వారి సంతోషాల కోసం. బ్రతుకులు మారకుండగా వేషధారణతో ఏం చేస్తున్నారు? పండుగలు చేస్తున్నారు. అది దేవుడికి నచ్చలే. కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు 21 మళ్ళీ చదవండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. మీ పండుగ దినములను ఏమంటే ఒక పండగ లేదండి, మనం చేసే ప్రతి పండగ దినాలన్నిటినీ నేను ఆశ్రయించుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పండగలో మీ బడాయ చూపించుకుంటున్నారు. బ్రతికి నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, పరిశుద్ధుడుగా బ్రతికి చూపించి, అంతేగాని పొలలు కట్టడంలో గొప్ప, లైటింగ్ వేయడంలో గొప్ప, స్టార్లు కట్టడంలో గొప్ప, ఎల్లేయడంలో గొప్ప కాదు. అది ఎవడికి కావాలా? మన బ్రతుకులో వెలుగు లేకుండా బయట ఎన్ని లైటింగ్లు కడితేనేమి? అది కోరుకుంటున్నాడు దేవుడు, నువ్వు వెలగాలి. మనం వెలగట్లు అందుకన్నాడు. మీ పండగలు నాకు అసహ్యమయ్యా, వాటిని నేను నీచంగా ఎంచుతున్నానయ్యా. చూడండి అక్కడ అంటున్నాడు, పండగ పేరుతో దహన బలులు, నైవేద్యములు మీరు అర్పించినా, ఆ పండుగలు ఎన్ని చదివించినా, ఆ పండుగలు ఎంత పలహారం పెట్టినా, ఆ పండుగలు 20,000 మందికి భోజనం పెట్టినా, పండగ పేరుతో మీరు చేసే కార్యక్రమాలన్నీ నేను అంగీకరింపను అనేసాడు. మరి అవే కదండి లోకమంతా ఘనంగా చేస్తుంది.
లోకం ఏదైతే ఘనంగా చేస్తుందో దేవుడి పేరిట అని చెప్పి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? నీచంగా ఎంచుతున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, మీరిచ్చే సమాధాన బలులు, మీరిచ్చే క్రొవ్విన పశువులు అస్సలు నేను కళ్ళతో చూడను. ఆ రోజు మీరు పాడే భక్తి పాటలు చూస్తున్నారా, నేను అస్సలు వినను. మీరు ఆ రోజు అంటే ఏంటి, మ్యూజిక్ పెడతారు కదా, డీజే సౌండ్ పెడతారు కదా, అవేవి నేను ఏమంటున్నాడు, అస్సలు నాకు అక్కడ నా మనసు లేదు, నేను లేను. దేవుడు లేని పండగ, అదేం పండగ అండి? ఏ దేవుడి పేరట అయితే బ్యానర్ పెట్టి మనం పండగ చేస్తున్నామో, ఏ దేవుడి పేరట అయితే స్టార్లు కట్టి మనం పండగ చేస్తున్నామో, ఆ దేవునికి ఆ పండగ చూసే మనసు లేదంట. ఎందుకన్నాడు? అక్కడ ఉండాల్సింది లేదు, ఏమి లేదు చెప్తున్నాడు. అక్కడ చూడండి 24 వచ్చును, నీళ్లు పారినట్లుగా న్యాయం జరగట్లేదు. అమ్మమ్మ, ఏమి లేదు అక్కడ. ఏటి న్యాయం? నీకు బ్రతుకునిచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టడం న్యాయం. నీ సంతోషం కోసం దేవుణ్ణి ఏడిపించడం న్యాయం కాదు. నీకు బ్రతుకునిచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టడం న్యాయం. దేవుడు సంతోషపడుతున్నాడా నీ పండగ వల్ల? ఇంకేమన్నాడు చూడండి, గొప్ప ప్రవాహము వలె నీతి ప్రవాహనింపనీయుడి ఏమన్నాడు చూడండి, తెలిసి ప్రవాహనింపనీయుడి అన్నాడు. ఏం ప్రవాహం వల్లంట? నీతి ఎలాగంట? గొప్ప ప్రవాహం వలె నీతి ప్రవహింపనీయుడి అన్నాడు. ఏమేమి ఉండాలట పండగలో? ఏమేమి కనపడాలట? నీతి న్యాయాలు అన్నాడు. ఉందా? అందుకే తర్వాత ఏమన్నాడు చూడండి, ఇశ్రాయేలు వారలారా, అరణ్యమందు 40 సంవత్సరాలు మీరు బలులను నైవేద్యములను మీరు అర్పించింది నాకేనా? కూర్చుని మార్కు అర్థం అవుతుందా అమ్మా? వింటున్నారా? కూర్చుని మార్కు అర్థమైంది. ఏమని ప్రశ్నించాడు దేవుడు? ఏమంటారా, మీరు పండగలు చేశారు అరణ్యంలో నుండి 40 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు నాకేనా పండగ చేశారు మీరు? అంటే వీళ్ళు చేసిన పండగలు దేవుడికి కాదా? అమ్మమ్మ బాబోయ్, నాకైతే గుండె చెరువు అయిపోతుంది. ఆయన అడిగిన ప్రశ్న, ఏట్రా మీరు చేసిన పండగలు 40 సంవత్సరాలు నాకేనా చేశారు మీరు? చెప్పండి, ఏమని చెప్పాలి మనం? దేవుడికనే చెప్పాలా? ఒకవేళ దేవుడికి పండగ చేస్తే ఆ పండగలు ఏం కోరుకున్నాడు దేవుడు? న్యాయం ఉండాలి అన్నాడు. పండగలో ఏముండాలి? న్యాయం ఉండాలి. ఏది న్యాయం? నన్ను సంతోష పెట్టడం కోసం మీరు పండగ చేయడం న్యాయం. మీకు బ్రతుకునిచ్చిన నన్ను సంతోష పెట్టడం కోసం మీరు పండగ చేయడం న్యాయం. ఇటు ఈ పండగలో ఎవరు సంతోషపడాలా? అంటే ఇప్పుడు దేవుడికి ఏమి లేదు. ఎందుకు లేదు సంతోషం? ఏమండి అలాగున్నారు? దేవుడికి ఎందుకు లేదు సంతోషం? లోకాసు వార్త రండి, లోకాసు వార్త 5వ అధ్యాయం 7వ వచనం. చదవమ్మ. ఏం చెప్పానమ్మా నేను? 15:7 లోకాసు వార్త. నాకు ఒక్కోసారి బుర్ర పని చేయదమ్మా, గుర్తు చేయండి. మీ మధ్య బుర్ర కూడా పాడైపోయింది పూర్తిగా. 15వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుల కంటే దేవుడికి సంతోషం ఎప్పుడంట అమ్మా? మనిషి మారితే. దేవుడికి సంతోషం ఎప్పుడంట? మళ్ళీ చెప్పండి. ఆయనకి సంతోషం కదా, రైట్. ఇప్పుడు ఏం చేయకుండా పండగలు చేసి ఉంటారు వీళ్ళంతా?
వీళ్ళ బతుకులు ఏమి లేదు. మనిషి మారలా, బట్ట మారింది. మనిషి మారలా, ఇల్లు శుభ్రమైంది. మనిషి మారలా, వంట పాత్రలు తోమారు. మనిషి మారలా, లైటింగ్లు వేసారు. మనిషి మారలా, అర్థమవుతుందా? పండుగ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల నీకు సంతోషం, మరి దేవుడికో నువ్వు మారితే సంతోషం. అంటే దేవుడికి పండుగ ఎప్పుడు చెప్పండి మీరు? అదేంటమ్మా అలాగున్నారు? మనిషి మారి దేవుని కోసం బ్రతికిన ప్రతిరోజు దేవుడికి సంతోషం పండుగ. అర్థమవుతుంది కదా? దేవుడికి అసహ్యం. నిజంగా నా మట్టికి, నా మనస్సాక్షికి ఏమండి, ఇది ఆరోపణ కాదు స్వామి, నా ఒపీనియన్ ఇది. ప్రపంచములో సాతానుకి ఇష్టమైన పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ అండి. ఎందుకంటే సాతానుడు బహుగా ఆనందించే రోజు అది. ఎందుకో తెలుసా? పండగ చేసే వాళ్ళందరూ వాడి భక్తులే. వాళ్ళ బ్రతుకులు ఏముండదు, మార్పు ఉండదు. కానీ ఏం చేస్తున్నారు? దేవుడు ఏడ్చే పండగ, అసహించుకునే పండగ ఏదైనా ఉందంటే ఆ పండగ మళ్ళీ. ఎందుకంటే ఇందులో ఎవ్వడి బ్రతుకులు మారలా. అందుకన్నాడు దేవుడు, మీ పండగ దినములను నేనేం చేస్తున్నాను, నాకు ఇష్టం లేదు. సరే, బాగుందండి. ఇక నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కొత్త నిబంధనలోకి వస్తున్నాను. ఏమండి, ఒకవేళ మనం అనుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం, యేసు పుట్టినందుకు మరి మనకు సంతోషం వద్దా అని అంటే అది ఒక్కరోజు కాదు. పౌలు చెప్పిండు, కొత్త నిబంధనలో చెప్పేశాడు, ఏమన్నా, ప్రభువునందు ఊరిన ఆయన ఒక్కరోజు కాదురా, ఎల్లప్పుడూ ఆనందించండి. వాస్తవంగా యేసు ప్రభు పుట్టినందుకు, పుట్టిన యేసు ప్రభువుకు సంతోషం లేదు. ఆ రోజు మాట మాట్లాడుతున్న బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన సందర్భంలో యేసు ప్రభువుకు సంతోషం లేదు. ఆ యోదయాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజుకు సంతోషం లేదు. కన్నా యోసేపు మరియమ్మలకు కూడా సంతోషం లేదు. ఆ యెరూషలేము పరిసర ప్రాంతాలలో ఉన్న జనానికి కూడా ఏమి లేదు, సంతోషం లేదు. వాస్తవానికి యేసు ప్రభు పుట్టినప్పుడు దాదాపు 2 సంవత్సరాల వరకు ఆయన పుట్టింది మొదలుకొని ఏమి లేదు ఆ చుట్టుపక్కల. మరి నీకెందుకు వస్తుంది సంతోషం? ఏమంటే బెత్లెహేములో సందడి ఎక్కడుంది అసలు? ఏం జరిగింది? అంత కలవరమే. ఆవిడ గర్భిణితో ఉన్నది మొదలుకొని నజరేతు నుంచి బెత్లెహేముకి వచ్చేసింది గాడిద మీద. ప్రసవ దినాల నిండే బెత్లెహేములో ప్రసవించింది. ఎన్ని కష్టాలు పడ్డది. ప్రసవించడానికి ఎక్కడ స్థలం దొరకలేదు. సంతోషం ఎక్కడుంది? తీసుకెళ్ళి పశువుల తొట్లో పడుకోబెట్టారు, పశువుల పాకలో పరుండబెట్టారు అనుకుందాం కొంచెంసేపు అలాగా. అక్కడ సంతోషం ఎక్కడుంది? పుట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడ చంపేస్తారని మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళమన్నది దూత? ఐగుప్తుకి పారిపోండి అని చెప్పింది. ఎక్కడ పారిపోయారు? మళ్ళీ ఐగుప్తుకి పారిపోయారు. సంతోషం ఎక్కడుంది? పోనీ పుట్టాడు కదా, పోనీలే బతికేస్తాడులే అని అనుకుంటే మళ్ళీ సమాచారం తెలుసుకున్న హేరోదు ఏం చేశాడు? వీడు ఎక్కడున్నాడో కనిపెట్టండి రా, అంచనా వేయండి అంటే 2 years అయిందండి, పలానా వాడు పుట్టింది తెలుసుకున్నాడట. ఆ తర్వాత ఏం జరిగింది? మత్తయి సువార్త చూడండి, బైబిల్లో ముగిస్తున్నాను. ఇక అందరం తీద్దాం. 2వ అధ్యాయము 16వ వచనం. నిజంగా బెత్లెహేములో సందడి ఉందేమో ఒకసారి మీ బైబిల్లో చూడాలి. బెత్లెహేము గురించే మాట్లాడుతున్నాను. ఆ పాట రాసిన బుద్ధిహీనుడికి తెలియాలి ఇది. బుద్ధి లేని ఎదవలు ఇలాంటి పాటలు రాసేసి ఏమండి తెగ ఎగిరేస్తున్నారు. తలకాయలు ఎగిరిపోయిన బుద్ధి లేని ఎదవల్లారు. ఆ రోజు బెత్లెహేములో సందలు ఎక్కడుంది, గాడిద గుడ్డు ఎక్కడుంది, ఏం ఎగిరిపోయిందో చూడండి. అక్కడ తలకాయలు ఎగిరిపోయినాయండి. చిన్నపిల్లలండి, 2 ఏళ్ల ఈడు లోపు ఉన్న పిల్లలేనండి, పసిగుడ్డులు, ఇంకా పాలు కూడా మానలేదండి. బైబిల్ తెలియకుండా పాటలు రాశారు, దానికి మాత్రం ఎగురుతూ ఉన్నారు, గెంతుతూ ఉన్నారు. ఏమంటున్నాడు చూడండి. ఆ జ్ఞానులు తన్ను అపహరించరని ఏ రోజు తెలుసుకొని బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలాన్ని బట్టి, తర్వాత నోటిచ్చేయండి, బెత్లెహేములో సందడి ఉందా? ఏమన్నాడు చూడండి. బెత్లెహేము ఒక్కటే కాదంట, బెత్లెహేము మొదలుకొని ఆ సకల ప్రాంతాలన్నింటిలోనూ 2 సంవత్సరాలు లోపున్న పిల్లలు అందరిని, మగ పిల్లలందరినీ ఏం చేశారంట? వధించెను.
రాజానగరం మండలం పరిసర ప్రాంతాలు, ఈస్ట్ గోదావరిలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ఏమండి 2 ఏళ్ల వయసు లోపున్న పిల్లలందరినీ వధించారంటే ఒకూరా 2 ఊర్లా? ఆ జిల్లా అంతా రాష్ట్రం అంతా ఒళ్ళకాడైపోయి ఉంటుందండి. ఏడుపులు తప్ప ఏముండవండి. ఆ పిల్లల అరుపుల ఆర్తనాదాలు, తల్లుల అరుపుల ఆర్తనాదాలు, ఒక పక్క పాలు గడ్డకట్టకపోయి ఉంటాయి. వాళ్ళల్లో బతికిన వాళ్ళు ఎంతమందో, తల్లులు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో. అలా పాలు గడ్డగట్టి ధనుర్వాతం వచ్చి చచ్చిపోయిన తల్లులు కూడా లేకపోలేదు. ప్రియులారా, బెత్లెహేములో సందడి ఎక్కడ కనపడుతుందండి. వచ్చిన మహనీయుడు 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు మహారోదనము, కన్నీళ్లు, తన్ను మరణము నుండి తప్పించు రక్షించు దేవునికి ప్రార్థనలు, యాచనలు చేసి భయభక్తులు. అదండి భక్తి. సర్వనాశనం చేశారండి. నేను ఎందుకంటాను, సాతాను బహుగా ఆనందించే పండుగ ఏదో తెలుసా? అది. ఎందుకంటే మారు మనసు లేని వాళ్ళందరూ వేషాలు వేసుకొని వచ్చేసి ఆ రోజు ఆనందించి వెళ్ళిపోతారు. నిజమండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వేషధారణ బతుకులు మానండి. వేషధారణ మాని న్యాయంగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి. మీరు అలా బ్రతికిన ప్రతిరోజు నాకు పండగ. మీరు మారి బ్రతికితే నాకు ప్రతిరోజు పండగ, మారితే మీకు పండగ. అర్థమైందా? రైట్. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తున్నాను. మారితే పండగ. మార్పు ఎప్పుడు వస్తుంది? పాయింట్కి వస్తున్నా, ముగింపు కూడా వచ్చేసాను. ఏమండి, మనకు ఒకటి అర్థమైందండి. బైబిల్లో పండగలు ఉన్నాయి కదా, దేవుడే చేయమన్నాడు కదా. రైట్. పండగ ఎవరి కోసం చేయాలి? దేవుడి కోసం చేయాలి. చేశారా? చేయలేదు. చేయమన్న దేవుడి కోసం చేయలేదు. ఆ పండుగలు ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, మార్పు ఉండాలి. అది లేకుండా చేస్తున్నారు కనుక దేవుడు ఏమన్నాడు? నాకు అసహ్యం అన్నాడు. మీకు ఒక మాట చెప్పనా? మాన్పింతును అన్నాడు. పండుగలో మాన్పించేశాడు. దేవుడు ఏం చేశాడు? పండుగలు మాన్పించేశాడు. ఉందా మీ బైబిల్లో మాట? ఒకసారి బైబిల్లో పంచి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. తీసారా? 10వ వచనం చదవండి. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను. ఒకసారి ఆగుదామా? ఇలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందమ్మా? ఏమా అలాగున్నారు? ప్రపంచంలో మొట్టమొదటిగా సునామీ అనే పదం వినబడ్డ రోజు, లక్షలాది మంది కొట్టుకు చచ్చిపోయిన రోజు, కొట్టుకుపోయిన నెలల్లో భయంకరమైన దుర్దినం ఏదైనా ఉందా అని అంటే చరిత్రలో మీకు గుర్తుండిపోవాలి. నాకైతే బాగా గుర్తుంది. నాకు 2024 డిసెంబర్ 24 రాత్రి. ఇంకా మరుసటి రోజు ఏంటో తెలుసా? సునామీ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? చూసుకోండి కావాలంటే. 2024 డిసెంబర్ 24 అంటే డిసెంబర్ 25 ఏంటి మనకి? పండుగ. ఆ రోజు లోకంలో సంతోషం లేదు. అందుకన్నాడు, మీ పండుగ దినములను దుఃఖ దినములుగా చేస్తాను, మీ పాడే పాటలు ప్రలాపాలుగా మారుస్తానన్నాడు. ఇంక ఏడుపులే తప్ప పాటలు లేవు. పండగ పేరుతో మీరు పేరు నాది, సంతోషం మీదా? నా పేరు పెట్టుకొని పండుగ చేస్తున్నారు, మీరు ఆనందిస్తున్నారా? నా పేరు చెప్పి చేస్తున్నప్పుడు నన్ను సంతోష పెట్టాలి కదా, నాకు సంతోషం ఏది? అందుకన్నాడు, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరినీ. ఏమున్నా అసలు గోనెపట్టు కాదు, బట్ట లేకుండా పోయింది కదా సునామీలో. ఉబ్బిపోయి శవాలు, బట్టలన్నీ సీగిపోయి ఒట్టి మొల్ల ఒడ్డుకు చేరుకున్న ఎన్ని శవాలండి బాబు! సాక్షాత్తు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎప్పుడో చెప్పాడు ఆమోసు, మన తరంలో మనం చూస్తున్నామే.
జీవితం మీద నిజంగా మీరేమన్నా అనుకోండి. నిన్ననే నేను గోపి మాట్లాడుకుంటూ నిజంగా ఆ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు నుండి నాకైతే జీవితం మీద వైరాగ్యం పెరిగింది. ఈ లోకంలో బతకాలన్న ఆశ లేదండి. దైవ సాక్షిగా చెప్తున్నానండి. ఇంకేం చూడాలండి? నా మట్టికి నేనే ప్రశ్న వేసుకుంటున్నాను. నా బాల్యాన్ని చూశాను, నేను గోలికాయలు ఆడుకున్న దినాలను చూశాను, 10th క్లాస్ వరకు నేను హై స్కూల్ సెక్షన్ చూశాను, ఇంటర్మీడియట్ వరకు నేను జూనియర్గా ఉన్నటువంటి నా యవ్వన దశని నేను చూశాను, డిగ్రీ చదువుకున్నాను. ఏమండి, నా వివాహ దశ చూశాను, నా పిల్లల దశ చూశాను. నా బొందంగా నేనేం చూడాలి? ఏం అనుభవించాలండి? ఏముందండి అనుభవించడానికి? నా 40 ఏళ్ళ నా జీవితంలో నాకు అనిపించింది, నేను అనుభవించింది చాలనైనా. ఎంతవరకు ఊపిరితో ఉంచావు, ఇంకా బతకడానికి నాకైతే ఆశ లేదు, ఇష్టం అంతకంటే లేదండి. ఏం చూడాలి? నా అల్లును చూడాలా, నా కోడలను చూడాలా? మీ అల్లుళ్ళని మీ కోడలను నేను చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉంటారనిపించేసింది. ఇంకా చూడాలనిపిస్తలేదు మళ్ళీ సపరేట్గా. మీకు వచ్చిన అల్లుళ్ళు మాకు వచ్చినట్టు, మీకు వచ్చిన కోడలు మాకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను నేను. ఇంకేం చూడాలన్నా పొందా నేను? ఇంకేం చూడాలండి? అందుకంటున్నాడు చూడండి, మీ పండగలను దుఃఖ దినములుగాను. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. దుఃఖ దినములుగాను పాటలను మార్చుదును, అందరినీ చేయుదును, అందరి తలలు బోడి చేసేదను. ఒక్కనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము. అంటే ఒక్కడే కొడుకు పుట్టి చస్తే ఎలాగుంటుంది తెలుసా? అది రాజుగారు అనుభవించారు. ఏ రాజు? లాల చెరువు రాజుగారు. ఒక్కగానొక్క కొడుకు పుట్టి చచ్చిపోతే ఎట్టుంటుందో ఇప్పటికీ వాళ్ళు తేరుకోలేదు. అలా ఉంటుందట. ఏంటిది? పండగ రోజు. దాని అంత్యదినము ముండును, రాబోవు దినముల యందు నేను క్షేమము పుట్టింతును. కాదు, హోషే గ్రంథం 2:11 చదవమ్మా. హోషే గ్రంథం దాని ముందే ఉంటుంది చూడరా తల్లి. 2:11 చూడమ్మా. హోషే గ్రంథం 2:11 చూడండి. మీకు పాయింట్కి వచ్చేసాను నేను. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మానిపింతును అన్నాడు. అంటే భవిష్యత్తులో ఏముండవు అని చెప్పేస్తున్నాడు ఆయన. ఏమ్మా, భవిష్యత్తులో ఏముండవు మానిపించేస్తాను అన్నాడు. అని అన్నప్పుడు అది నెరవేరాలా లేదా? మాట్లాడండి నమ్మలారా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. అలాగే ఈయన ప్రవచనాలు ఉంటే నెరవేర్పు జరిగి. అలాగే ఈయన ఏమన్నాడు హోషే గ్రంథంలో? ఇంకా పండుగలు ఉండవు, మానిపించేస్తానని. మానిపించేసాడు. అంటే ఈ సంబంధం ఏ సంబంధమైనవి? వాళ్ళ సంతోషాల కోసం నా పేరు పెట్టుకొని నన్ను ఏడిపిస్తూ వాళ్ళ సంతోషపడడం కోసం చేసుకునే పండుగలు, వాళ్ళ కోసం చేసుకునే పండుగలు నేను చేస్తాను, నేను మానిపిస్తాను. మానిపించేశాడా? మానిపించేశాడు. మరి ఇంక ఇప్పుడు ఏదైనా ఒక పండగ ఏదైనా ఉందా మనకి? ఆదిమ సంఘము దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం చేసిన పండగ ఏదైనా ఉందా? ఆదిమ భక్తులు దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం చేసిన పండగ ఏదైనా ఉందా? చెప్పి ముగించేసుకో. ఉంది, ఒకే ఒక పండగ. ఆ పండగ రోజు చేసే పండగ. అర్థమైందా? దేవుడికి సంతోషం ఎప్పుడని చదువుకున్నాం మనం? 15 ఏళ్ళు ఎప్పుడు చదువుకున్నాం? ఒక వ్యక్తి మారితే. వ్యక్తి మారాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తిలో విశ్వాసం ఎప్పుడు కలుగుద్ది? మార్పు ఎప్పుడు వస్తుంది? వినుట వలన. ఏం చెప్తే వాళ్ళలో మార్పు రావాలి? వాక్యం, సువార్త చెప్తే. ఏం చేయాలట? సువార్త చెప్పి మనిషిని మారిస్తే పరలోకమందు మనకున్న ఏకైక పండుగ ఏంటి చెప్పండి? సువార్త పండుగ. సువార్త పండుగ అనేది బైబిల్లో ఉందా? నహూము గ్రంథం తీసారా? 1వ అధ్యాయం 15వ వచనం. నహూము గ్రంథం అది ఎక్కడుందండి గారు? నాకు ఎప్పుడు కనబడలేదే అన్నట్టు చూస్తున్నారు మీరు. ఏమండి? నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం అండి. సువార్త ప్రకటించుచు
సమాధాన వర్తమానం. చాలమ్మా. ఏమన్నాడు అక్కడ? మా అమ్మగారు కైమ కొట్టేస్తుంది బైబిల్ని. పాస్టమ్మ గారు నరికి 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 కైమ కొట్టేస్తుంది. యోధా అంటే ఇశ్రాయేలీలే కదా. యోధా లేదా ఇశ్రాయేలీలారా, ఈ పండగను ఆచరించుము. వింటున్నారా? నీ పండగ అంటే ఈ పండగ రాసి నీలో ఏం కనపడుతుంది మీకు? అక్కడే నాకు గోబ్బ పగిలింది. దేలో ఏముందరా అని అడిగాడు. అలాగ నీలో ఏముంది? నీలో ఏముంది? అదేటమ్మా అలాగున్నారు? నీ అచ్చాల్లా అదేటమ్మా అలాగున్నారు? నీ అనేది అచ్చాల్లా. అచ్చులెన్ని ఎంతకే? హల్లులెన్ని? అచ్చులంటే ఏంటి అసలు? ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు, కా నుండి బండిర వరకు హల్లులు, అంతే కదా. ఇప్పుడు నీ అనేది అచ్చు అల్లా చెప్పండి. అయ్యి బాబోయ్, మీ చదువులు తగలయ్యా. ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులండి, కా దగ్గర నుండి బండిర వరకు హల్లులండి. ఇప్పుడు ఈ రెంటిని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, అచ్చులో ఏముండదు, ప్రతి హల్లులో ఏముంటుందో తెలుసా? అచ్చు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, అచ్చులో ఏముండదు, ప్రతి హల్లులో ఏదో ఒక అచ్చు ఉంటుంది. ఇప్పుడు నీ అనేది అచ్చా అల్లా? హల్లులో ఏముంటుందని చెప్పాను? అచ్చు ఉంటుంది. ఇప్పుడు నీలో ఏ అచ్చు ఉందో చెప్పండి. ఎట్ట చెప్పారు? నా ప్లస్ ఈ ఏమైంది? నీ. ఇప్పుడు నీ అనకండి, ఈ అనండి. ఇప్పుడు చెప్పండి, యోధా ఇశ్రాయేలీలారా ఈ పండగను ఆచరించండి రా అన్నాడు. ఏ పండగయ్యా అది? వాళ్ళు గాలికి వదిలేశారు. నేటి క్రైస్తవ సంఘాలు గాలికి వదిలేశారు. ఈ పండుగ కూడా ఎలా చేయాలో తెలుసు. ఈ సువార్త పండుగ కూడా ఇది ఎందుకు దేవునికి సంతోషం అంటే, దీనివల్లనే మనిషిలో మార్పు వస్తుంది. వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది. పరలోకమందు నాకు అతికి సంతోషం. ప్రతిరోజు ఈ పండగ చేయండి మీ చేతనైతే. ఏమి లేకుండా చేయాలో తెలిసి ఈ పండుగ కూడా ఎలాంటి భక్తితో చేయాలో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసారా? 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. మీరు అతిశయపడుట అంటే ఏంటి? అదే మాట అండి బాబు. ఎందుకన్నాడు తెలుసా మాట? మీ బతుకులు మారకుండా మీరు సంతోషపడడం మంచిది కాదు. మీ జీవితాలు మారకుండా మీరు ఆనందపడడం మంచిది కాదు. నన్ను సంతోష పెట్టకుండా మీ సంతోషాల కోసం తాగి తొంగోని తిని తిరిగేసి ఆనందించి, అది మంచి పద్ధతి కాదు. అలాగా అతిశయపడకండి మీరు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద మొత్తాన్ని పులి చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మీలో పులిసిన బ్రతుకుంది, రోత బతుకుంది, పాత బతుకుంది, పాప బతుకుంది. అది పెట్టేసుకొని అతిశయపడతారేంటి? నేను సిద్ధవరం అని మొన్న వెళ్ళాను. మా అక్క వాళ్ళ వీధిలో మా అక్కనిచ్చింది అక్కడ మా చిన్న అక్కని. ఒక భారీ మీటింగ్ పెట్టానండి. నాకు పెళ్ళి అయిన కొత్త అనుకుంటుంది. బాబా ఏమైనా గుర్తుంది నీకు? నా పెళ్ళి కాలేదు, బహుశా పెళ్ళి కాకముందు అనుకుంటా. భారీ మీటింగ్ అండి వాళ్ళ ఊర్లో. అదే పెద్ద సభ అప్పటికే. పెట్టిన తర్వాత ఒక పేట నుంచి ఒక అతను వచ్చాడు. ఆయన ఎవరో కాదు, మీకు బాగా తెలుసు. తాగి వచ్చాడండి. ఓయ్ పాటర్ గారా, మైకి పాట పాడాలన్నాడు. మైక్ ఇవ్వు, పాట పాడాలని. ఎంత ఫుల్ కండిషన్లో ఉన్నాడో తెలుసా ఆ మనిషి? ఫుల్గా తాగి ఉన్నాడండి. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? మొన్న నేను రాయలసీమ వెళ్ళాను కదా, ఆ 2 రోజులు మీటింగ్ పెట్టించింది ఆ మోషే గారే. ఆ మోషే అన్న ఈ సంఘంలోకి వచ్చి కూడా పాటలు పాడాడు. ఆ రోజు ఆ మైక్ ఇచ్చిన తర్వాత ఆ మైకే ఒప్పతి వెళ్ళిపోయేవాడు.
ఆ మైక్ ఇచ్చేసరికి ఆ పాట పాడడానికి అవకాశం ఇచ్చారని చెప్పి వినడానికి కూర్చున్నాడు. మీకు అర్థమైందా? మైక్ ఇవ్వకపోతే వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే వినేదేముంటుంది? మైక్ ఇచ్చేసరికి ఒక పాట పాడి పాస్టర్ గారు మంచివారే పాట పాడడానికి అవకాశం ఇచ్చాడు, స్టేజ్ దగ్గరే కూర్చున్నాడు. నేను అన్న పాట పాడడానికి అవకాశం ఇచ్చా, కార్యక్రమం అయిపోయే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, భోజనాలన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అన్నాను. ఊరికే మాటేశాను. ఆ రోజు వాక్యం విని పాట పాడ్డాడండి. ఇప్పటి వరకు జీవితంలో మళ్ళీ మందు పుట్టుకోవట్లేదు. నిన్నగాక మనం కొండబోటు అని చెప్పేసి అక్కడ ఒక దేవుని మందిరానికి దాదాపు 40 నుండి 70 వేల వరకు ఖర్చు పెట్టి మెట్లు వేయించాడట. సంఘానికి దాదాపు 50-60 వేలు పెట్టి మొన్న మీటింగ్స్ పెట్టించాడు. ఒక వ్యక్తిలో మార్పు, అది దేవుని వాక్యం, అది సువార్త ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ జీవితంలో ఆ పులిసింది పెట్టేసుకొని తప్పతాగి లేదంటే చెడంతా పెట్టేసుకొని మనం ఇక పక్క నవ్వుకుంటా ఎన్ని పండగలు చేస్తేనేమి, ఎన్ని ఘనకార్యాలు చేస్తేనేమి, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తేనేమి బతక మారకుండా. అందుకే చెప్తున్నాడు, నీ లోపల పులిసిన పిండి ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ప్రభువా అని అంటే, పౌలు గారు చూడండి, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఉటకై. ఆ పాతదంటే ఏంటి? రోత జీవితం, పాత జీవితం, పనికి మాలిన జీవితాన్ని ఏం చేయాలట? అది తీసి పక్కన ఎట్టండి అయ్యా. అది తీయడు. అది మాత్రం ఏమండి, పాపిష్టి పాత రోత జీవితాన్ని మార్చుకోడండి. అది ఒక్కటి చేయడు. అది తీసి పక్కనేమంటే అది మాత్రం చేయడు, ఏదైనా తీసేస్తాడు. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండి దేంతో అంటున్నాడు చూడండి. అంటే ఏంటి? మనం ప్రభువులోకి రాకముందు ఎలాంటి రోత బతుకు బతికామో ఆ బతుకుతో పండగ చేయకు. ప్రభువుని ఎరక్కముందు నువ్వు ఎలాంటి రోత పాత జీవితం బతికావు, మురికి జీవితం, అలాంటి జీవితంతో పండగ చేయకు. పులిసిన పిండి అంటే ఏదో కాదు, వేషధారణ బతుకు. బట్ట మారింది కానీ బతుకు మారలా. పిండొంట్లు మారాయి, బతుకు మారలా. సున్నాలు మారాయి, బతుకు మారలా. మైక్ సెట్ మారింది, బతుకు మారలా. లైటింగ్ మారింది, బతుకు మారలా. స్టేజీలు మారాయి, ప్రసంగాలు మారాయి, బ్రతుకు మారలా. అందుకంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఇదిగో అది ఏంటంటే, ఆ పులిసిన పిండి ఏంటంటే, ఆ రోతది ఏంటంటే, దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండి అన్నాడు. టోటల్గా ఏమన్నాడు తెలుసా? దుర్మార్గము, దుష్టత్వము. ఆ పులిపిండితో కాకుండా నిష్కాపట్యము, సత్యము అను పులియని రొట్టెతో పండగ చేద్దాం. రొట్టెతో పండగ చేద్దాం. రొట్టెతో పండగ చేద్దాం. పండగ చేద్దామా? పండగ చేద్దామా? నేను చూపించింది ఇప్పుడు ఆదిమ క్రీస్తు సంఘం చేసిన పండగే చేయమన్న పండగే. రొట్టెతో పండగ చేద్దాం. జీవహారము నేనే, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అన్నాడు. ఆ బ్రెడ్ ఏంటో తెలుసా? ఆ రొట్టె ఏంటో తెలుసా? అదే దేవుని వాక్యం. వింటున్నారా? ఆ వాక్యమే సువార్త. రొట్టెతో పండగ చేద్దాం. ఆ ఆహారం ఏదో కాదు, ఈ వాక్యమే. ఆ రొట్టె ఏదో కాదు, ఈ వాక్యమే. ఏ సాతానా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకు. ఎందుకన్నాడు ఆ మాట? నీ చేతనైతే రాళ్ళని రొట్టెగా చెయ్యి. రొట్టె రాయి అవడం పెద్ద పని కాదే బాబు. నా మాటే రొట్టె. రొట్టెతో పండగ చెయ్యి. అందుకేనండి మీరు బైబిల్లో చూడండి, క్రొత్త నిబంధన అంతా పరిశీలన చేస్తే అపోస్తులు అందరూ ఏమన్నారు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. దట్ ఈస్ ద ఫెస్టివల్. క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరూ కొన్న ఏకైక పండుగ, దేవుణ్ణి సంతోషపెట్టే పండుగ, ఎప్పటికీ చేయవలసిన పండుగ ఏంటో తెలుసా? సువార్త పండుగ. అందుకన్నాడు, ఇందాక చూపించాను కదా, ఈ పండుగను ఆచరించము.
సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరం. గనుక ప్రియులారా, ఈ ప్రపంచంలో దేవుణ్ణి సంతోషపెట్టేది దానికంటే గొప్పది మరేది లేదు. దానికోసమే ఎంతోమంది ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. తమ్ముడు గోపి చెప్పినట్టుగా అపోజిషన్ బాగా పెరిగిపోయింది. నేను ఒరిస్సాకు ఫోన్ చేశా, అన్నా దయచేసి ఇప్పుడు రావద్దన్నా. ప్రవీణ్ పగడాల గారి విషయం, ఆయన చనిపోయింది ఆంధ్రాలోనైనా, ఆయన గురించి లోకమంతా స్ప్రెడ్ అయిపోయిందన్న. ఉన్మాదులు ఎక్కువైపోయారు. దయచేసి మా ఏరియాకి ఇప్పుడు రావద్దన్నారు. వాస్తవంగా ఈ నెల మనం ఒరిస్సాలో ఉండాలి. అందుకని దాదాపు బార్డర్ రామవరం ఆ పరిసర ప్రాంతాలు ఎండింగ్లో పెట్టేశాను. ప్రార్థించండి, దేవుణ్ణి సంతోషపెట్టే పండగ చేయండి. పండగ దేవుని కోసం చేయండి, మీకోసం కాదు. ఎవరు భక్తుడు? దేవుణ్ణి సంతోషపెట్టేవాడే భక్తుడు. ఎవరు భక్తులు? దేవుని కోసం పండగ చేసేవాళ్ళే భక్తులు. అర్థమవుతుందా? కాబట్టి ఆదిమ భక్తులందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టే పండుగ చేశారు. ఆ పండుగలో ప్రాణాలను సైతం అర్పించారు. అట్టి ధన్యకరమైన జీవితాలు దేవుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.